హాయ్ గాయస్, నేను మహావతార్ నరసింహస్వామి మూవీకి వెళ్ళాను. మూవీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. దిస్ ద ఫస్ట్ టైం ఐ థింక్ నేను మూవీ రివ్యూ పెట్టడం. అంటే బాగా నచ్చింది, దట్టు మనసుకు బాగా హత్తుకుంది కాబట్టి నేను ఈ రివ్యూ పెడుతున్నాను అని చెప్పి రెగ్యులర్ మూవీస్కి ఏం పెట్టను. ఓకే గాయస్, అండ్ సినిమా నేను ఫస్ట్ షోకి వెళ్ళడం జరిగింది. అండ్ వెళ్ళినప్పుడు ఒకటే థాట్ ఏంటంటే, హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు పాత సినిమాలు చూసాం. మన ఎస్వి రంగారావు గారు యాక్ట్ చేశారు హిరణ్యకశిపుడు కింద. ఎక్స్ట్రాడినరీ మూవీ. కానీ ఏంటంటే ఈ సినిమాటిక్ యూనివర్స్లో దట్టు మనకున్న టెక్నాలజీ అండ్ యానిమేషన్ అండ్ ఏఐ టూల్స్ యూజ్ చేసుకుని ప్రతి ఫ్రేమ్ హావభావాల నుంచి ఎక్స్ట్రాడినరీ. అంటే ఆ ప్రహ్లాదుడి క్యారెక్టర్ చూస్తుంటే మనకి ప్రేమ, ఆప్యాయత, బాధ, జాలి అన్నీ కలుగుతాయి. అంటే అంత బాగా నచ్చింది నాకు ఆ మూవీ. ఎస్పెషల్లీ స్టార్టింగ్ వచ్చి మనకి వారాహి అవతారం చూపిస్తారు. ఆ ఫైట్ ఉంటుంది, హిరణ్యకశిపుడు తమ్ముడిని చంపడం జరుగుతుంది. దాని తర్వాత లక్ష్మీనరసింహస్వామి అవతారం లాస్ట్ 15 minutes ఎక్స్ట్రాడినరీ. నేను మా ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళాను, చాలా బాగా ఎంజాయ్ చేశారు, నేహా అండ్ దేవ్రియాంశ్. ఎక్స్ట్రాడినరీ అసలు. అండ్ హోమ్ బిల్స్ పిక్చర్స్ ఏంటంటే ఈ సినిమాటిక్ మహా అవతార్ యూనివర్స్ని ముందు తీసుకెళ్తుంది. అందులో నెక్స్ట్ రాబోయేది పరశురామ అవతారం, దాని తర్వాత మనకి రాముడు, నెక్స్ట్ కృష్ణుడు అవతారం, నెక్స్ట్ వచ్చి కల్కి పార్ట్ 1 పార్ట్ 2 కూడా తీస్తున్నారు. అండ్ దే ఆర్ ప్లానింగ్ అప్ టు 2037 ఐ థింక్. సో నేను హోమ్ బెల్ పిక్చర్స్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి అంటే మనకి ఇప్పుడు దాకా సూపర్ మ్యాన్, మార్వెల్, డీసీ కామిక్స్ మీద అంటే చిన్నప్పటి నుంచి అంతా దాని మీద గడిచింది. బట్ ఈ సినిమాటిక్ యూనివర్స్ తీసుకొచ్చి మన పురాణాలు, ఇతిహాసాలు, అంటే ఇట్స్ అన్ హిస్టరీ, నాట్ అన్ మైథాలజీ, జరిగిన యథార్థ గాథని మన కళ్ళకి కట్టినట్టుగా టెక్నాలజీ యూజ్ చేసుకుని మన ముందుకు తీసుకొచ్చినందుకు హోమ్ బెల్ పిక్చర్స్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ సినిమా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అందరూ వాళ్ళ ఫ్యామిలీ, మీ యొక్క ఫ్యామిలీని తీసుకుని వెళ్ళండి. ఓకే, జై శ్రీరామ్.